హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ సంక్రాంతి కోసం నేనేం పిండి వంటలు చేశాను, అలానే భోగి రోజు పూజ ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను. ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో చూడండి, దాని తర్వాత ఇది చూడండి. మార్నింగ్ అంతా పూజ చేసుకున్నాను, దాని తర్వాత ఇంక కాఫీ తాగేశాను. దాని తర్వాత నెక్స్ట్ డే కోసం సంక్రాంతి కోసం కనుమ కోసం అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ముందు రోజే నానబెట్టాను ఇవి దోశ పిండి కోసం అని. అలానే నేను ఎప్పుడు దోశ పిండి వేసినా ఇడ్లీ పిండి కూడా వేస్తాను, ఒకటేసారి అయిపోతుందని. ఇడ్లీ సంక్రాంతి రోజు చేసుకుందాము, దోశ నెక్స్ట్ డే కనుమ రోజు చికెన్ గానీ మటన్ గానీ తెచ్చుకుంటాం కదా, ఆ రోజు చేసుకుందాము అని వేస్తున్నాను. ముందే వేసి పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉండదు కదా, ఏ డేకి ఆ డే వేసుకుంటే బాగుంటుంది అని ఈ రోజు వేస్తున్నాను. ఈ దోశ పిండి వేసిన తర్వాత నేను ఇంకేమన్నా టిఫిన్ చేసుకొని తిందాము అనుకున్నాను. ఆల్రెడీ ముందే నానబెట్టేశాను పెసరపప్పు, అయ్యి కట్ పొంగల్ అంటారు కదా, పప్పు పొంగలి, అది చేసుకుందామని ముందే నానబెట్టేసి అక్కడ ప్రెషర్ కుక్కర్ లో పెట్టేశాను. ఇది పిండి వేసే లోపల అయిపోతుంది అని. ఆల్రెడీ పెట్టేశాం కదా, ఇంకా అయిపోయింది. పిండి వేసేసరికి ఇంకా అది వేసుకొని తినేసాను. తినేసి దాని తర్వాత వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఆ రోజే ఆ వీడియోని భోగి రోజు ఏం చేశాను ఆఫ్టర్నూన్ వర్క్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఆ రోజు ఈవినింగ్ కల్లా వీడియో అప్లోడ్ చేసేసాను. దాని తర్వాత నైట్ డిన్నర్ కోసం అని కిచిడి పచ్చిమిరకాయ పచ్చడి ఉండేది కదా, రోటి పచ్చడి, అది చేసుకున్నాము. ఇంకా తినేసి ఇంకా అలా టీవీ చూస్తూ నిద్రపోయాము. ఇంకా ఆ రోజు అంతటితో డే అయిపోయింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేట్ గానే లేచాను. లేచేసరికి మార్నింగ్ అయిపోయింది. చూడండి, మొత్తం బయట అంతా లైటింగ్ ఉంది. నేను ఎప్పుడు పూజ చేయాలి అనుకున్నా ఇంట్లో మాప్ పెడతాను, కంపల్సరీ పూజ చేసుకోవాలి అనుకుంటే. ఇంకా మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ గా భోగి రోజు ఏం చేశాను అలానే మొత్తం లేవగానే జస్ట్ నిన్నే కదా మాప్ పెట్టాను. పైన డాగ్ హెయిర్ ఉండిద్ది అని మొత్తం అట్లాగా స్వీప్ చేసి తర్వాత మాప్ పెట్టేశాను. ఇంకా దాని తర్వాత బయట క్లీన్ చేశాను. నిన్నటి ముగ్గు జస్ట్ ఊరక వాటర్ స్ప్రే చేసి జస్ట్ అలా వదిలేసాను, కొంతసేపటి తర్వాత ముగ్గు వేద్దాము అని.
ముగ్గు కింద హ్యాపీ పొంగల్ అని రాద్దాం అనుకున్నా గానీ ఆ బియ్యం పిండితో వేస్తున్నాను కదా, అందుకని అది అసలు గీత సరిగా పడట్లేదు. ఇంకా అందుకని వదిలేసాను, మొత్తం చెడిపోతుంది అని. ఇంకా దాని తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చాను. ఫ్రెష్ అయ్యేసి వచ్చి ప్రసాదంగా ఏదైనా పింటలు చేద్దామని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పొంగల్ చేసేసాను. ఇది పూర్ణాలు, పప్పు సుక్కీలు అంటారు మా సైడ్. అవి చేద్దామని ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు చేయలేదు, నాకు రాదు, ట్రై చేద్దాము అని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తూ చూస్తుంటే నోరు ఊరుతుంది, తినాలి అనిపిస్తూ ఉన్నాయి. పూర్ణాలు చేసుకోవాలి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వెళ్ళి ఆ రోజు కొంచెమే కదా ట్రై చేద్దాము అని కొంచెమే వేసాను. ప్రసాదం లాగా చాలా చేద్దాము అనుకోని కొంచెం ట్రై చేయడానికి అని ఇవి ట్రై చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ బజ్జీలు వేయాలి. ఇంకా 3 అనుకున్నాను ప్రెసెంట్ అయితే. నేను పులిహోర అవన్నీ చేద్దాం అనుకున్నా గానీ అవన్నీ ఎవరు తినరు ఇన్ని చేస్తే అని నేను చెయ్యట్లేదు. జస్ట్ ఈ 3 చేస్తున్నాను. ఇంకా అలా ఎలానో ఫ్రూట్స్ ఉన్నాయి అని 3 చాలు అనుకుంటున్నాం. మొత్తం 5 పెడదాము అనుకుంటున్నాను. అలానే టెంకాయ కూడా ఉంది దేవుడికి కొట్టడం కోసం అని, అది కూడా కలిపి అది బనానాస్ పెడదాము అనుకుంటున్నాను. 3/4 కప్పు శనగపప్పు నానబెడితే నాకు ఒక 12 వచ్చాయి మీడియం సైజు. మా అమ్మ చేస్తుంటే ఇంకా ఎప్పుడన్నా బాల్స్ లాగా చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చేదాన్ని. అలా చేయడం వచ్చు గానీ తెలుసు గానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. తర్వాత ఇప్పుడు ట్రై చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, దసరా టైం నుంచి అనుకుంటున్నాను, కుదరలేదు. ఏదో ఒకటి చేసుకోవడం వల్ల ఇంక ఇది చేయలేదు. ఈ రోజు ఎలా అయినా చేద్దాము అనుకొని ఇంకా ఈ రోజు చేశాను. బాగా వచ్చాయి. ఎలా వస్తాయో అనుకున్నాను కానీ బాగా వచ్చాయి. నేనేం టేస్ట్ అవేం చెక్ చేయలేదు ముందు, తర్వాత చూస్తే మొత్తం టేస్ట్ బాగున్నాయి. దేవుడికి చేసిన నైవేద్యం పెట్టి తర్వాత మనమే కదా తినేది, అందుకని ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరికే కదా అని నేను కొంచెమే చేశాను పొంగల్. అలానే పప్పుర్నాలు, బజ్జీలు వేసాను కొన్ని, ఒక 10 అలా బజ్జీలు వేసాను. చేసేసరికి ఫేస్ అంతా ఆయిల్ అయ్యింది అని ఇవన్నీ తీసి ప్రసాదంగా తీసి మొత్తం ఓవెన్ లో పెట్టేసి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ అలానే శారీ కట్టుకొని వద్దాము పూజ చేయడం కోసం అని వెళ్ళాను. వెళ్ళేసరికి ఇంకా శారీ కట్టుకుందామని తీసాను. శారీ అవన్నీ తీసి అక్కడ పెట్టేసి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొద్దాము అని వెళ్ళాను. రెస్ట్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఇంకా పీరియడ్ రావడం వల్ల నేను ఇంకేం శారీ కట్టుకోలేదు. ఫ్రెష్ అయ్యేసి వచ్చి ఇంకా మొత్తము కనీసం వీడియో అన్నా రికార్డ్ చేద్దాము, మీ అందరికి చూపిద్దాము ఎలా ఉన్నాయి, ఎలా కుదిరాయి టేస్ట్. నేను ముందు టేస్ట్ చేయలేదు కదా, ఇప్పుడు చూసి మీ అందరితో షేర్ చేసుకుందాము నేను ఎలా చేశాను అనేది. దానికోసం అని మొత్తం తీసి పెడుతున్నాను. మేము తిందాము. మార్నింగ్ ఇడ్లీ చేసుకుందాము అనుకున్నాం కదా, నిన్న ఇడ్లీ చేసుకోవడం కుదరలేదు. ఇంకా 10:30 అయిపోయింది. ఇంకా సరేలే ఇవన్నీ చేసుకున్నాం కదా, ఇవి తినేద్దాము అనుకున్నాము. ముందేమనుకున్నాము ఇడ్లీ చేసుకొని తిందాము, ప్రసాదం పెట్టేసి ఆఫ్టర్నూన్ తిందాం అనుకున్నాము. ఇంకా అది కుదరక ఇంక ఇవే తినేస్తున్నాము. ఇంకా ఇడ్లీ చేసే అంత ఓపిక కూడా లేదు నా దగ్గర అని ఇంకా ఇవే తినేస్తున్నాము. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఇలాగా పొంగల్ రోజు ఇవి చేద్దాము, ఈ రోజు ఈ ప్లాన్ చేద్దాం, భోగి రోజు పొంగల్ రోజు ఈ ప్లాన్ చేద్దాము, కనుమ రోజు ఈ ప్లాన్ చేద్దాము అని ముందు నుంచి అనుకుంటున్నాను. ముందు నుంచి అనుకోవడం వల్ల అనుకుంటా, కానీ నాకైతే ఆ ప్లాన్స్ మొత్తం ఫ్లాప్ అయ్యాయి. ఈ రోజు ఏమేమి చేసుకున్నాను అనేది డీటెయిల్ గా చెప్పాను షార్ట్ వీడియోలో. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, అది చూడండి. వన్స్ అగైన్ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. నేనైతే చేసుకున్నాను భోగి రోజు. సంక్రాంతి రోజు కూడా చేసుకొని ఉంటే బాగుండేది. పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఫెస్టివల్ రోజు. ఇంకా రిమైనింగ్ డేస్ ఆ రోజు కుదరదు, ఎవ్రీడే క్లీన్ చేసుకోలేము కాబట్టి ఇంకా ఎవ్రీడే కుదరదు. ఫెస్టివల్ రోజు మాత్రం కంపల్సరీ చేసుకుంటాము, కానీ ఈ రోజు కుదరలేదు. కానీ పర్లేదు, ఇంతకన్నా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫెస్టివల్ అంటే పూజ చేసుకోవడం, అలానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కదా. అది పొంగల్ అంటే ఇంకా మెయిన్. ఫ్యామిలీతో ఎక్కడెక్కడి నుంచో ఎవరి ఫ్యామిలీ దగ్గరికి వాళ్ళు వెళ్ళి అందరూ కలిసి 3 days మంచిగా సెలబ్రేట్ చేసుకొని టైం స్పెండ్ చేయడమే కదా పొంగల్ అంటే. నెక్స్ట్ ఇయర్ అయినా ఇండియా వెళ్ళి మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. ఇలా ప్లేట్లు కాకుండా అరిటాకులో పెట్టుకొని తింటే బాగుండేది. ఇండియాలో ఉన్నప్పుడు అయితే పొంగల్ రోజు ఏంటి మొత్తము ఆఫ్టర్నూన్ అంతా మొత్తం అయిపోతుంది. పూజ చేసుకోవడము, టెంపుల్ కి వెళ్ళి రావడము అంతా అయిపోతుంది. ఇంకా అందరం కూర్చొని మొత్తం ఫ్యామిలీ ఏ రోజు ఫ్యామిలీతో తినకపోయినా ఫెస్టివల్ రోజు మాత్రం కంపల్సరీ తింటాము. మొత్తం అరిటాకు వేసుకొని మొత్తం పెట్టుకొని పొంగలు మొత్తం చేసుకుని అన్ని పెట్టుకొని అలా తినే వాళ్ళము ఇండియాలో ఉన్నప్పుడు అయితే, పేరెంట్స్ తో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ అరిటాకులు అవేమి నాకు దొరకలేదు. ఇంకా అందుకని ప్లేట్లో వేసుకొని తినేస్తున్నాను. శారీ కట్టుకొని పూజ చేసుకోలేదు అన్న ఒక్క లోటు తప్పితే రిమైనింగ్ అంతా బాగా జరిగింది. మా ఇంటి పొంగల్. మీ ఇంటి పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.
మొత్తం అయితే టేస్ట్ అయితే అన్ని బాగా కుదిరాయి. నేనేమో అనుకున్నా గానీ టేస్ట్ కరెక్ట్ గానే ఇది స్వీట్ మొత్తం కరెక్ట్ గా సరిపోయింది. తర్వాత మొత్తము కిచెన్ అంతా క్లీన్ చేసేసి మొత్తం సర్దేసుకున్నాను. డిష్ వాషర్ లో వేసేసి డిష్ వాషర్ స్టార్ట్ చేసి నేను ఇంకా వెళ్ళి కొంచెంసేపు టీవీ చూసాను. టీవీ చూసిన నాకు ఆ డే రోజు నిద్రపోతే ఇంకా ఆ రోజు అంతా స్టమక్ పెయిన్ గా బాడీ పెయిన్స్ గా అలా ఉంటుంది. అందుకని ఇంక తిన్న తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత వర్క్స్ అన్ని కొంచెంసేపు నిద్రపోయాను. లేచేసరికి ఈవినింగ్ అలా అయింది. ఇంట్లో చిన్న చిన్న వర్క్ చేసుకున్న డే అయిపోయింది. నేను నైట్ టైం కుకింగ్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ చేసినవే ఉంటే ఇంకా అవి తినేసాము. ఇంకా అంతటితో డే అయిపోయింది. ఇది కనుమ డే రోజు మార్నింగ్ అంతా నా వర్క్ చేసుకోవడము, నా రొటీన్ నార్మల్ రొటీన్ ఎవ్రీడే రొటీన్ ఎలా ఉండిద్ది ఇంకా అలానే ఇది ఎవ్రీడే నా రొటీన్ ఎలా ఉండిద్ది అని తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి. ఒక వీడియో చేసి ఛానల్ లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసము ఇంకా స్టార్ట్ చేసాము చేయడము. మటన్ గ్రేవీ చేశాను. ఇంకా దోశలు పోస్తున్నాను. భోగి రోజు వేసా కదా దోశ పిండి, ఇంకా అదే ఇది దోశలు పోస్తున్నాను లంచ్ లో. కానీ దోశలు వేసుకొని రికమెండేషన్ లో లైలా కోసం మూవీ వచ్చింది. ఇంకా అదే మూవీ చూద్దాము. చాలా డేస్ అయింది, అసలు గుర్తులేదు స్టోరీ ఏంటి అనేది అనుకొని ఇంకా మూవీ చూద్దామని ఇంకా దోశలు వేసుకొని కూర్చొని మూవీ చూస్తూ తిన్నాము. ఇంకా అలాగా మూవీ అయిపోయే లోపల ఈవినింగ్ అయిపోయింది. దాని తర్వాత కొంచెంసేపు అది అని మాట్లాడుకుంటూ కొంచెంసేపు వాక్ వెళ్ళేసి వచ్చాము. దాని తర్వాత ఇంకా నైట్ అయిపోయింది, 9 అలా అయింది. ఇంకా డిన్నర్ కోసం అనేది మటన్ ఫ్రై అలానే బగారా రైస్ చేసాము. అవి తినేసి ఇంకా కొంచెంసేపు టీవీ చూసాము. అంతటితో మా డే అయిపోయింది. కనుమ డే కూడా అయిపోయింది. ఆ 3 days ఎలా సెలబ్రేట్ చేసుకున్నాయి అనేది మొత్తం మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. మీరు మీ 3 days ని ఎలా టైం స్పెండ్ చేశారు, ఎవరితో టైం స్పెండ్ చేశారు అనేది కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.